భారతంలో చివరి కొసమెరుపుగా చెప్పాడు, నహిమేన్యోపరాజ్యతి, ఇది ఇతరుల యొక్క అపరాధం కాదు, నా అపరాధం నేను అనుభవిస్తున్నాను. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచి చెడ్డ మనం చేసిన కర్మలే మనం అనుభవిస్తాం అనగానే ఆ పక్షులు ఆశ్చర్యపోయి, ఇక నిన్ను మేమేం చేయగలం, నీకు భగవంతుడి అండ ఉన్నది, నువ్వు మహాత్ముడివి అని దీవించి వెళ్ళిపోయారు. ఈ భటులు విన్నారు, ఈ కూడా ఉన్నవాళ్ళు, వాళ్ళకి మతిపోయింది. ఒక మహాత్ముడికి మనం అన్యాయం చేశాం, మౌనవ్రతంతో ఉన్నాయని మౌనవ్రతాన్ని గ్రహించలేక అజ్ఞానంలో రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాం, ఆయన వెనక ముందు చూడకుండా శిక్షించాడని కనిపెట్టి పరుగున వెళ్ళి రాజుగారికి రహస్యం చెప్పగానే రాజుగారు రాత్రికి రాత్రి పరిగెత్తుకొచ్చాడు. రావడంతో సాష్టాంగ నమస్కారం చేసేశాడు. ఆ శూలం నుంచి ఆయన బయటికి లాగడానికి ప్రయత్నించాడు, కానీ కర్ర దిగిపోయిందిగా రావడంలా. అప్పుడు ఆయన అన్నాడు, మహాత్మా, నాలాంటి రాజులు నరకానికి పోతారు, అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం. ఎప్పుడైనా మనకి ప్రభుత్వ పరిపాలన వచ్చిందని ఆనందించకండి. ఒక ప్రభుత్వంగా ఏర్పాటు చేశామంటే, పరిపాలన చేస్తున్నామంటే అందులో ఏదన్నా పొరపాట్లు చేస్తే వెంటనే నరకానికి పోతాం. ఆ రోజుల్లో అంత ధర్మాత్ములు కూడా చిన్న పొరపాటు చేసి కొంతకాలం నరకానికి వెళ్ళేవారట, తర్వాత స్వర్గానికి పోయేవారు. అందుకని రాజ్యాంతే నరకం ధ్రువం. మహానుభావులు ఎంత గొప్పవాళ్ళైనా మన పరిపాలకులు ఒక్కసారైనా నరకానికి వెళ్ళాలి. ఎందుకంటే తెలుసో తెలియక ఇలాంటి పొరపాట్లు చేస్తాం కనుక. నన్ను క్షమించండి అని కాళ్ళు గట్టిగా పట్టుకుని బతిమాలి ధ్యానిస్తే ఆయన అన్నాడు, రాజా, నేను ముందే చెప్పాను, ఇది నీ తప్పు కాదు, నేను ఏదో చేశాను తప్పు, ఆ తప్పుని నీ ద్వారా నీవు విధించిన శిక్ష ద్వారా అనుభవిస్తున్నాను అన్నట్ట. ఒరే నాయనలారా, ఈ కర్ర లాగేయండి అన్నాడు రాజుగారు. ఆ లోపలికి దిగిపోయిన తర్వాత రావడం లేదు, అది దింపడం తేలిక, కానీ గోడకు మేకు కొడితే అది లాగడానికైనా కాస్త తేలిక అవుతుందేమో, కానీ శరీరంలో గడిపోయిన కర్ర ఎంత గించుకున్నా రాకపోతే ఆయన ఏం చేసేట, ఒరే ఆ మలస్థానం వరకు దీన్ని జాగ్రత్తగా రంపంతో కోసేయండి అన్నట్ట. కోసేశారు, ఆ లోపల ఆ కర్రలో ఉండిపోయింది. యావజ్జీవితం లోపల ఆ శూలం ఉండిపోయింది. శూలాన్ని ఆణి అంటారు. అప్పటి నుంచి శూలము శరీరములో ఉండి చిరంజీవిగా కలియుగాంతం వరకు బతికిన మాండవ్యుడు ఆణి మాండవ్యుడు అయ్యాడు. ఆయన బతికాడు. అయితే అదృష్టం ఏమిటంటే ఈశ్వరుడు లోపల శూలమున్నా అతనికి మాత్రం ఏ బాధ లేకుండా అన్ని రకాలుగా శరీరం ఎంతో పూర్వం ఎలా ఉందో అలాగే ఉండేటట్టు వరం ఇచ్చేట ఆయన శివభక్తికి మెచ్చుకుని. అందువల్ల ఆయన బతికాడు. కానీ లేకపోతే శరీరంలో కర్రో ముళ్ళు ఉంటే బతుకుతామా? కడుపులోకి ఏదన్నా పొరపాటున మేకో పిన్నీసో వెళ్ళిపోతే లోపల గజగజలాడి ఆపరేషన్ చేసిన తర్వాత తీయించుకోవాలి అవన్నీ. కానీ ఈయనకి మలస్థానం నుంచి ఇక్కడ దాకా ఉండిపోయింది శూలం, ఆ కర్ర శూలం, అయినా బతికాడు ఆయన. అందుకని ఆణిమాండవ్యుడు అన్నారు ఆయన. ఇప్పుడు ఈ ఆణిమాండవుడు ఈశ్వరానుగ్రహం వల్ల సుఖంగానే ఉన్నాడు, కానీ లోపల ఇది ఉండిపోవడం ఎంతైనా అది ఒక అన్యాయమే కదా. అందుకని ఆయన ఒక రోజున తన తపశ్శక్తితో యమలోకానికి వెళ్ళాడు, యముడి దగ్గరికి వెళ్ళాడు. యమధర్మరాజా, దండధర, నేనేం తప్పు చేశానని నాకింత దండం వేశావు? యముడు ఈతడికి ఈ శిక్ష లభించుగాక అని సంకల్పం చేస్తేనే భూలోకంలో మహారాజులు శిక్ష వేస్తారు. పోలీసుల ద్వారా, అంటే రక్షక భటుల ద్వారా, లేక రాజు ద్వారా, లేక ఉగ్రవాదుల ద్వారా, లేక క్రూరుల ద్వారా భూమి మీద మనకి కష్టం ఎందుకు కలుగుతోంది అంటే యముడు సంకల్పిస్తేనే కలుగుతుందిట. యముడు ఏమంటాడు, నువ్వు దిల్సుఖ్ నగర్లో బస్ స్టాండ్లో ఉండు, అక్కడ ఒక టెర్రరిస్ట్ వచ్చి బాంబు వేయుగాక, నువ్వు చావుగాక అంటేనే వాడు బాంబు వేస్తాడు. కాబట్టి టెర్రరిస్ట్ అదే దౌర్భాగ్యుడి ద్వారా మనం చచ్చిపోతున్నామంటే దానికి యముడే మూలకారకుడు. ఈ పాపాత్ములు ఈ పని చేసినందుకు వీళ్ళకి ఇంకోళ్ళ ద్వారా శిక్ష వేస్తాడు. యమ సంకల్పం లేనిదే భూమి మీద మానవుడికి కష్టములు రావు. ఈ కష్టములు నువ్వెందుకు సంకల్పించావు? నేను ఏం చేశానని నా శరీరంలో శూలం దగ్గొట్టావు అని అడిగితే, నీ తప్పు నీకు తెలియదా అన్నాడు ఆయన. తెలిస్తే నిన్నెందుకు అడుగుతానో చెప్పు అన్నట్టు ఆయన. సొల్లయ్యక తూనిగలం గొర్రుల బెట్టితి నీవు నీ చిరుతకాలం తత్ఫలమిప్పుడనుభవించితి తొలగునే హింసాపరులకు దుఃఖప్రాప్తుల్. నీ చిన్నప్పుడు 8 ఏళ్ల వయస్సులో తూనీగలు ఆకాశంలో మీ ఆశ్రమం ముందు ఎగురుతున్నాయి. మీకు ఆశ్రమం ఉంది, మీ నాన్నగారు అందులో ఉండేవాడు. ఆ సమయంలో నువ్వు 8 ఏళ్ల వాడివి. ఆకాశంలో ఎగురుతున్న తూనీగల్ని, మీ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న వాటిని ఓ శూలం పట్టుకొచ్చి, ఓ చీపురు పుల్ల పట్టుకొచ్చి, ఈ కొబ్బరి చీపురు ఉంటుంది కదా, అందులో ఉన్న పుల్ల పట్టుకొచ్చి ఆ పుల్లకి గుచ్చేసేట కొన్ని తూనీగల్ని ఈ విధంగా పుల్లకి గుచ్చి హింసించావు నీ చిన్నప్పుడు. ఆనాడు తూనీగలకి శరీరంలో పుల్ల దిగితే బాధ కలగలా, అందుకని దాని బదులు నీకు శూలం కర్ర దిగేలా చేశాను, కొర్రు.
ఎప్పుడైనా హింసాపరుడు దాని హింస ఫలితం అనుభవించక తప్పదు. ఇవాళ మేక మాంసం ఆదివారం దొరికింది కదా అని డబ్బా 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 ముక్కల కింద కొట్టించేసుకుని ఇంటికి తీసుకొచ్చి పలావు చేసుకుని తింటే రేపు పొద్దున్న నువ్వు కూడా అలాగే అవుతావు, నిన్ను కూడా అలాగే ముక్కల కింద కొట్టి తింటారు. తప్పదు అన్నాడు యముడు. నేను అనలే సుమ్మా, వెళ్ళి నా మీద పడకండి. యమధర్మరాజు గారు చెప్పాడు ఈ మాట. తొలగునే హింసాపరులకు దుఃఖప్రాప్తుల్, హింసాపరుడికి దుఃఖం తప్పదు, చేసిన ఫలితం అనుభవించక తప్పదు. అది ఇప్పుడు అనుభవించామనగానే మాండవ్యుడు పళ్ళు పట్టపట్ట కొరికి 8 ఏళ్ల వయస్సులో నాకు ఏమన్నా బుర్ర ఉంటుందా? అయినా ధర్మశాస్త్రం కూడా నీకు తెలియదా? నువ్వేదో ధర్మాత్ముడు అనుకున్నాను. బాలోహి ద్వాదశాన్ వర్షాత్, బాలోహి ద్వాదశాత్ వర్షాత్ జన్మతో యత్ కరిష్యతి న భవిష్యత్యధర్మోత్ర న ప్రజ్ఞాస్యంతి వై దిశః. ఏమయ్యా 12 ఏళ్ళు వచ్చేదాకా ఎవడైనా బాలుడు, బాలుడు అంటే చిన్నపిల్లాడని కాసమా, మూర్ఖుడని, బాలహ ఇది మూర్ఖః, ఏమీ తెలియని అమాయకుడు 12 ఏళ్ల వరకు. ఇప్పుడు కాదులేండి, పూర్వం. ఇప్పుడు కలియుగంలో 8 ఏళ్ల వరకే చెప్పారు. పూర్వం 12 ఏళ్ళు వచ్చేదాకా పెద్దగా పిల్లలకి ఏం తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లాళ్ళ 3 ఏళ్ల కుర్రాడితోటి 30 ఏళ్ల ఉపన్యాసాలు చెప్పే మనం పనికి రాకుండా అయిపోతున్నాం. వాడు ఏం అవుతాడో తెలియదు. అలా నేర్పుతున్నాం. ఎందుకంటే కడుపులోనే సెల్ వింటూ వింటూ ఆవిడ నిద్రపోయింది. ఈ సెల్ యొక్క తరంగాలు కడుపులో పిల్లాడికి వెళ్ళాడు. ఈ పుట్టినవాడు సెల్ అయ్యి హెల్ అయ్యి పుట్టాడు. అందుకని తల్లిదండ్రులకు హెల్ల చూపిస్తున్నాడు భూలోకంలో. కాబట్టి పూర్వకాలంలో ఏం చెప్పారు, 12 ఏళ్ల వరకు బాలుడి కింద లెక్క పిల్లవాడు. ఆ సమయంలో వాడు ఏమి చేసినా అది వాడికి అధర్మం కాదు, అది ధర్మమే. వాడికి అధర్మం రాదు. అందుకే 12 ఏళ్ల వరకు ఒక వ్యక్తి ఏదన్నా పాపం ఎక్కువ చేస్తే ఆ పాపంలో పుణ్యం అయితే కాదు కానీ ఒక పాపంలో 4 భాగాల కింద పాపమును విభజించి ఒక భాగం పిల్లవాడికి, ఒక భాగం పాఠం చెప్పే గురువుకి, ఒక భాగం తల్లికి, ఒక భాగం తండ్రికి ఇచ్చారు. ధర్మశాస్త్రంలో బృహస్పతి, శుక్రుడు, యముడు, తర్వాత మనువు వీళ్ళు ఏం చెప్పారు, 12 ఏళ్ల వరకు పిల్లలు ఏదన్నా పాపం చేస్తే ఆ పాపాన్ని 4 భాగాలు చేయాలట. 4 భాగాల్లో ఒక భాగం కర్మగాలి పాఠం చెప్పే గురువుగారికి, ఇంకా మరొక భాగం తల్లికి, ఒక భాగం తండ్రికి. అంటే 3 వంతులు వెళ్ళిపోయింది. ఇంక ఒక్క భాగమే పిల్లవాడికి పెడుతుంది. ఒక్క భాగం నేను అనుభవిస్తే అప్పుడు ఈ శిక్ష నాకు రాదు. నువ్వేం చేసావు, మొత్తం పాపం అంతా నాకంట కట్టావు. ఇది ధర్మం కాదు, ఇది అధర్మం. ఈ మహాపాపం నువ్వు చేసావు, దీనికి తగిన శిక్ష అనుభవించు. నువ్వు యముడుగా ఈ సింహాసనం మీద ఉంటావు. నీలో ఉన్న ఒక కళ భూలోకంలో ఒక దాసీపుత్రుడిగా జన్మిస్తుంది. అక్కడ దాసీపుత్రుడిగా పుట్టి అనేక ధర్మములు ఎరిగినప్పటికీ, మహాత్ముడివైనప్పటికీ చివాట్లు తిను, చెప్పు దెబ్బలు తిను. అక్కడ భూలోకంలో నీ అంశకి చివాట్లు తగిలినప్పుడు నీకు ఇక్కడ బాధ కలుగుతుంది. అంటే యముడి కిందే ఉంటాడు, కానీ ఆయనలో ఉన్న ఒక కళ, ఒక శక్తి విదురుడిగా పుట్టాలి. విదురుడిని ఏ దుర్యోధనుడో దుర్మార్గులో తిట్టారనుకోండి, ఆ తిట్లని ఈయనకి తగులుతూ ఉంటాయట.